ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మొన్నటి దినాన్ని మనం మాట్లాడుకున్నాం కాబట్టి హిజ్కియా కోసం స్టార్ట్ చేసుకున్నాం. యెహోషువ కోసం చెప్పుకున్నాము. ఇంకా అన్నీ కూడా పూర్తయిపోయాయి. లాస్ట్లో చెప్పాల్సింది కూడా చెప్పేశాను అని అనుకున్నాను. కానీ అప్పుడు చదివిన తర్వాత లాస్ట్లో నేను హిజ్కియా కోసం చెప్పిన తర్వాత నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇక్కడ దాని తర్వాత విషయం నేను చెప్తాను అన్నాను కదా. మొన్నటి దినాన్ని అయిపోయింది. ఇంకొక కొత్త లెసన్ ఏదో తీసుకుందామని అనుకున్నాను. కానీ ఆ యొక్క విషయాన్ని నేను మర్చిపోయాను. నేను ఆ విషయం చెప్తామనుకొని మర్చిపోయాను. ఎందుకంటే అదే లైన్లో వెళ్తున్నాం కాబట్టి మర్చిపోయాను. ఇది కూడా మనం ఒక 2 డేస్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. త్వరగానే నేను ఈ విషయాన్ని ముగించడానికి చూస్తాను. ఎందుకంటే అదే లైన్లో వెళ్ళిన తర్వాత అదే అంశం కనిపించిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక ప్రసంగం వచ్చి ఇలా ఉందని అన్నాను. కాబట్టి ఆల్రెడీ ఈ విషయానికి సంబంధించి నేను గతంలో 1-2 నెలల్లో ఆ యొక్క మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఒక 1 నెల రోజులు అనుకుంటా కంటిన్యూస్గా మన మెసేజ్లు వెళ్ళాయి. అందులోని భాగంగా ఇది కూడా చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం అన్నమాట. ఇప్పుడు చాలామంది ఎక్కువగా బైబిల్లో కూడా మీ యొక్క దైవజనులు చెప్పే మాటలు, వాక్యాలు కూడా మనకి ఇందులో పొందుపరిచి ఉంటాయి మనం చదువుకున్నప్పుడు కూడా. సరే, ఆ విషయం ఏంటనేది మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు నేనేమని చెప్పాను, నా యొక్క మెసేజ్లు మీరు కంటిన్యూగా ఉంటే ఇక వినవలసిన అవసరం లేదు. నేను మళ్ళీ దానికి వెనక్కి ముందుకి తర్జన చేసి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఇంకా లైన్లోనే ఉన్నాను కాబట్టి మనం వెళ్ళిపోతున్నాం. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు ఆశ ఇచ్చినప్పుడు యెషయాను మళ్ళీ పరిశీలించినప్పుడు అడిగినప్పుడు ఆ యొక్క టైము నీడ గడియారము, ఆ యొక్క సూర్యుని నుంచి వచ్చిన నీడ మెట్టెల కింద పడుతుందని, అది మళ్ళీ సూర్యుని ఒకసారి వెనక్కి తిప్పమన్నాడని, కాబట్టి మళ్ళీ సృష్టి వెనక్కి తన కోసం తిప్పడం కోసం అక్కడ సృష్టి ఆగిందని, ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాక్యాన్ని కూడా నేను మీకు చాలా క్లారిటీగా ఇవ్వడం అనేది జరిగింది. ఒకవేళ నేను చెప్పే విధానంలో తప్పులు ఉంటే కనుక నేనేమంత జ్ఞానిరాలిని కాదు, బైబిల్లో అంత పండితురాలిని కాదు. నేను ఎక్కడా కూడా బైబిల్ ట్రైనింగ్ అయితే తీసుకోలేదు. నా ట్రైనింగ్ అంతా దేవుడే, నాకు నేర్పించింది దేవుడే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో ఏదో నేను చెప్తున్నాను. ఈ యొక్క అంశంలోని మనం మాట్లాడుకున్న అంశంలో ఒక మాట కనపడిందని చెప్పాను. ఆ యొక్క మాట ఏంటి అంటే కనుక చూడండి, హిజ్కియాని దేవుడు స్వస్థపరిచాడు అందాకి యెషయా ఒక మాట చెప్తాడు. 2వ రాజులు 20వ అధ్యాయము 7వ వచనం చూడండి అమ్మా. కథ నేను చదువుతున్నాను, వినండి. మీరు కూడా బైబిల్ తీసి చదవండి. 7వ వచనం. పిమ్మట యెషయా అంజూరపు పండ్లు ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. 2వ రాజులు 7వ అధ్యాయము 1వ వచనం. పిమ్మట యెషయా అంజూరపు పండ్లు ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. ఇక్కడ విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకటి గమనించాలి, చాలా ప్రాముఖ్యంగా గమనించాలి. అదేంటంటే కనుక దేవుడు చాలా పెద్ద పని పెట్టాడు. ఎవరికి? తన భక్తుడైన యెషయాకి. ఈ యొక్క యెషయాలో వాళ్ళు ఎవరైనా అన్నీ చెప్పని మళ్ళీ నేను చెప్పను. పెట్టిన తర్వాత ఏ పని? దేవుడు నేను స్వస్థపరిచాడయ్యా, వెళ్ళిపోయ్యా, అలా ఇలా అని చెప్పచ్చు. కానీ అక్కడ దేవుడు ఒక మనిషిని స్వస్థపరచడానికి ఒక మనిషిని ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఎలీషా కొన్ని స్వస్థతలు చేశాడు. కొన్ని స్వస్థతలు అంటే అదే ఒక విధవరాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేయడం. ఎలీషా గారు, ఏలియా గారు ఇలాంటివి కూడా చేసుకుంటూ వచ్చారు. 12 మంది శిష్యులు ఇలా అద్భుతాలు చేసుకుంటూ ఆశ్చర్యాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు చేయగా, వాళ్ళు నడవగా, వాళ్ళ నీడకి కానీ, వాళ్ళ చేతికి కానీ, వాళ్ళ చూపుకి కానీ టోటల్గా వాళ్ళు దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని శక్తితోటి, స్వస్థత వరం అనే దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తితోటి, మరి దేవుడు అనేకమైన ఆత్మలు, వరములు, రూపము కలిగి 9 ఆత్మలు కలిగి ఉన్న శక్తి స్వరూపుడు. కాబట్టి వీళ్ళు నడిచి వెళ్ళిన వాళ్ళ నీడకి బాగుపడిపోయేవారు. కానీ ఇక్కడ యెషయాని పంపించేటప్పుడు ఇతను ఎవరో తెలుసా? ఇతను ప్రవక్త, స్వస్థపరిచేవాడు కాదు. ఈ 12 మంది శిష్యులకైతే దేవుడు వరం ఇచ్చాడు.
ఎవరు స్వస్థత వరం ఇచ్చాడు. ఈ దయ్యాల మీద కానీ లేకపోతే అనారోగ్యాల మీద కానీ ఇక టోటల్గా అందులో ఏ అనారోగ్యం అయితే అవనివ్వండి, అలాగే దేవుడు సువార్త ప్రకటించడం, స్వస్థతలు చేసుకోవడం, మరి రొట్టె ద్రాక్షారసం ఇచ్చడం, ఇవన్నీ కూడా సువార్త పరిచర్యలో అంతా కూడా ఒక భాగం. ఈ భాగాన్ని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు బాగానే. కానీ వీళ్ళెవరో తెలుసా? ప్రవక్తలు. కానీ ప్రవక్తలు కూడా ఒక్కొక్క టైంలోని స్వస్థత కార్యాలు చేశారు. ఎక్కువ కాదు కానీ చాలా తక్కువగా రేర్గా చేశారనమాట. 12 మంది శిష్యులు చేసినన్ని ఎక్కువ చేసి ఉండలేదు కానీ వీళ్ళు చేశారు. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ప్రవక్తలను ప్రవచించడం, అంటే ముందు భవిష్యత్ కాలంలో ఏం జరుగుతుంది, ఎదర కాలంలో ఏం జరుగుతుంది అని వీళ్ళ భవిష్యత్తు కోసం చెప్పడం అనమాట. మనకు ఉన్నాయి కదా భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం అని. ఇలాగే కాలంలో ముందు ఏం జరుగుతుందని చెప్పే విధానంలో దేవుడు ఇతన్ని ఎన్నుకోవడం, ఇతని కోసం ఇతను పంపించడం జరిగింది. హిజ్కియాకి వెళ్ళాడు, చెప్పాడు, బాగానే ఉంది. ఇప్పుడు దేవుడు అంత పనిగట్టుకొని ఒక యెషయాని ఒక మనిషి దగ్గరికి, అనారోగ్యంగా ఉన్న ఒక పేషెంట్ దగ్గరికి పంపించినప్పుడు అతను స్వస్థపరచచ్చు కదా. ఇప్పుడు 12 మంది శిష్యులు వెళ్ళారు, వాళ్ళే స్వస్థపరిచారు. యేసుప్రభు వారు వెళ్ళారు, ఆయన స్వస్థపరిచారు. కానీ ఇక్కడ కాయలు, ఆకులు, పువ్వులు, ఆ ఆకులు, అలములు అలాంటివి ఏమీ వాడలేదే. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇతను వెళ్ళినప్పటికీ దేవుడు కావాలని ప్రత్యేకించి అతన్ని ఎన్నుకొని, యెషయా అనే ప్రవక్తని ఎన్నుకొని పనిగట్టుకొని రాజ్యంలోకి పంపించి పనిగట్టుకొని అతనితో మాట్లాడించి ఇంత క్రియేట్ చేసిన దేవుడు నిన్ను స్వస్థపరిచాడా అంటే ప్రార్థన చేస్తే స్వస్థపడడా? కానీ అక్కడ అతను కూడా ఏం చేశాడు తెలుసా? కొన్ని కాయల ద్వారా క్రియ చేశాడు. ఇప్పుడు డాక్టర్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. డాక్టర్కి ఫుల్గా వైద్యం తెలుసండి, బాగా చదువుకుంటారు బుక్స్. ఆ యొక్క వైద్య శాస్త్రం వారు బాగా పండితులు అవుతారు. అప్పుడు వాళ్ళు ఆపరేషన్లు చేయడానికి మరి గవర్నమెంట్ ద్వారా కానీ ప్రైవేట్ ద్వారా కానీ వాళ్ళు అందులో ఆ యొక్క దాంట్లో వృత్తిని చెంది చక్కగా ఆ యొక్క వాళ్ళ విద్యను కొనసాగిస్తూ ఉంటారు. వీళ్ళు ప్రాణం పోస్తారు. అలాగని చెప్పి గబగబా కోమాలోకి వెళ్ళిపోయిన అతన్ని లాగిపెట్టి గోపినోడు కొడతారా కోమా నుంచి బయటికి రమ్మని? బాగా కాలుపోటు వస్తే పాదం నొప్పి వచ్చేసింది అనుకోండి, ఆ పూటంతా పాదం అంతా నొప్పి వచ్చింది అనుకోండి, ఇటు అటు ఆ పాదాన్ని తిప్పేస్తారా మెలికలుగాను? గబగబా గుండె నొప్పి వచ్చింది అనుకోండి, బాగా తట్టుకోలేని హార్ట్ పెయిన్ వచ్చింది అనుకోని ఆ 2 చేతులు బెగబెట్టి హార్ట్ మీద డాక్టర్ దబదబా కొట్టేస్తాడా? కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఆ కడుపులో మొత్తం ఆ పేగులన్నీ కూడా కదిలిపోయేలాగా బాక్సర్ కొట్టినట్టుగా కొట్టేస్తాడా? చెప్పండి, కొడతాడా? అలాగా చచ్చి ఊరుకుంటారు. పేషెంట్ కోపీ లేకపోయినా అతను కూడా బాక్సర్ అయిపోతాడు. ఆ టైంలో అతని పెయిన్ అలాంటిది, అతని బాధ అలాంటిది. అప్పుడు డాక్టర్ల మీద తిరగబడతారు. కానీ డాక్టర్లకు అంత వైద్యం తెలిసినప్పటికీ ఆ నొప్పికి ఏ ఇంజెక్షన్ చేయాలి, దీనికి ఏ ఆపరేషన్ చేయాలి, దీనికి ఏ ట్యాబ్లెట్ ఇవ్వాలి అని ఇంకొక మెడిసిన్ మీద అతను ఆధారపడతాడు. ఆ మెడిసిన్ చెప్పేది ఎవరు? అతనే. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చి అదికి ఇవ్వగా వాళ్ళ ఇంజెక్షన్ ద్వారా, ట్యాబ్లెట్స్ ద్వారా, ఆపరేషన్ ద్వారా, సో అతనికి పేషెంట్కున్న ప్రాబ్లం ఏంటనే దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ సాగిస్తూ ఉంటారు. బాగానే ఉంది. డాక్టర్కి సకల విద్యలు తెలిసినప్పటికీ ట్రీట్మెంట్ మీద ఆ మెడిసిన్ మీద ఆధారపడి మెడిసిన్ మీద పేషెంట్ని కొనసాగిస్తూ ఉంటాడు కదా. అలా జరిగింది. ఇక్కడ యెషయా అనే డాక్టర్ కింద తీసుకుందాం. ఈ పళ్ళని మనం మెడిసిన్ కింద తీసుకుందాం. అంటే ఈ అంజూరపు పండు ఏమైంది? మెడిసిన్ అయ్యింది. ఏమైంది? స్వస్థపరిచి ఒక మెడిసిన్ అయ్యింది. ఆ రోజుల్లో ఎలాంటి హాస్పిటల్, ఆ రోజుల్లో ఎలాంటి ఏమీ లేవు కదా. ఆకులు, ఆలమలు అంత ఇలాంటి యొక్క అట్లా ఏమంటారు ఆయుర్వేదం అంత, ఇలాంటి ఆయుర్వేదానికి సంబంధించి ఇలాంటి వైద్యమే ఉంది. పూర్వీకులంతా కూడా ఇలాంటి యొక్క ఆకులతోటి, అలములతోటి వైద్యాలు అడవుల్లోని ఆకులు నొరడాలు వాటితో చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ కూడా వైద్యాలు ఉన్నాయి, చాలా మటుకు హోమియోపతి అని, ఆయుర్వేదం అని, అలోపతి అని ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు కదా. హోమియోపతి అని ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు. అవన్నీ కూడా ఉండబట్టే. కాబట్టి ప్రియమైనది ఏం బిడ్డారా, ఈ అంజూరపు పండు ముద్ద ఏమైందంట? అంజూరపు కాయలు తీసుకురండి అన్నాడే. చెయ్యేసి ఒక పేతురు ముట్టినట్టుగా, ఒక యోహాను ముట్టినట్టుగా, ఒక వీళ్ళందరూ ముట్టినట్టుగా, పేతురు అత్తకి జ్వరం వస్తే వీళ్ళు ముట్టి ప్రార్థించే వీళ్ళందరూ అయిపోలేదా స్వస్థతలు? నీడకే స్వస్థతలు జరిగిపోయాయి, నీడకే అందరు లెగిసిపోయారు కదా. మరి ఈ కాయలు తెచ్చి ఆ పుండు మీద వేసి అంత పని చెయ్యాలా? అలా కాయలు తెంపుకొచ్చారంటే రాజుకి ఆ కాయలు తెలీదా? అంజూరపకాయలని తెలుసు, కానీ అందులో స్వస్థత ఉందన్న విషయం తెలీదా?
తెలుసు అని నేను అనుకుంటున్నాను. లేదా అప్పటికి తెలిసి ఉండకపోవచ్చు. తెలుస్తాయి, ఎందుకంటే అప్పటికున్న వైద్యాలన్నీ ఇవే. అందులోని రాజుల దగ్గర ఎలాంటి వాళ్ళు ఉంటారు, మంచి మంచి డాక్టర్ టైప్లో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏంటో అంటారు, వాళ్ళని వైద్యం చేస్తూ ఉంటారు, వైద్యం చేస్తూ ఉంటారు వాళ్ళ ఆకులతోటి అలమలతోటి. వాళ్ళని ఏదో అంటూ ఉంటారు, వాళ్ళకి ఒక పేరు ఉంటుంది. అక్కడ రాజు వైద్యులో ఏదో అంటూ ఉంటారు వాళ్ళని. అప్పుడు పూర్వీకుల్లో అలాంటి పేరు ఉండేది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ ఏమైందంటే అంజూరపు కాయలను తెచ్చి పిమ్మట యెషయా అంజూరపు పండ్లను ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడాను. అసలు ఎంత అద్భుతం అండి ఇది. సడన్గా ఒక పెయిన్ వచ్చినప్పుడు, ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ చేసినప్పుడు వెంటనే ఆ నొప్పి నుంచి మనకి రిలీఫ్ వచ్చినట్టుగా ఆ యొక్క పండు, అది ఏం పుండు అని చెప్పాను, రాచపుండు అంటే ఏంటి, క్యాన్సర్ పుండు అని చెప్పాను. అంటే ఇది అంత భయంకరమైన పుండుని ఈ అంజూరపకాయలు తగ్గించాయి. అంటే అంజూరపకాయలు ఏమై ఉన్నాయంటే మెడిసిన్ అయ్యింది, స్వస్థపరచు కాయలు అయ్యింది. ఇక్కడ యెషయా ప్రార్థన చేస్తే అయిపోతుంది, స్వయాన దేవుడే పంపించాడు కదా. దేవుడి మాట ధిక్కరిస్తే అవ్వకుండా ఉంటుందా? ఆ మాటలో జీవం ఉంది కదా. దీనికి చూసుకుంటే చాలా అర్థం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను గతంలో చెట్ల కోసం చెప్పిన ప్రసంగం మీరు విన్నారు. ఎన్ని చెట్ల కోసం చెప్పాను, ఏ చెట్లోంచి ఏమొస్తుంది, ఏ చెట్టు నుంచి ఏ రకంగా ఫలభరితం ఇస్తుంది, ఏ చెట్లోంచి ఏ యొక్క సారం ఉంది, అసలు ఈ చెట్ల కోసం ఎందుకు పెట్టాడు, చెట్లు మనుషులతోటి వాటితోటి ఎందుకు పోల్చాడని ఒక నెల 15 రోజులు కంటిన్యూగా నేను ఆ మెసేజ్ చెట్ల కోసం ఇవ్వడం జరిగింది. కానీ విషయం ఏంటంటే అప్పుడు నేను ఇచ్చేదాన్ని ఇది కూడా, కానీ మిస్ అయ్యింది. ఎందుకంటే దుష్టుడు ఇలాగే పట్టుకుంటాడు, బ్రెయిన్ మీద చెప్పకుండా బ్రెయిన్ మీద పట్టుకుంటాడు. కానీ ఇప్పటికన్నా దేవుడు దాన్ని బయటికి తీస్తాడు. శాతాను మనల్ని ఎంత శోధించినప్పటికీ కూడా దేవుడు రక్షించక తప్పదు. ఆయన బిడ్డలు ఆయన వదులుకోడు. కాబట్టి ఈ కాయలు ఏమైందమ్మా, స్వస్థపరచు కాయలు. ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. అంటే ఈ కాయలు ఒక భయంకరమైన క్యాన్సర్ పుండు లాంటి తగ్గించే స్వస్థపరచు మెడిసిన్ కాయలే, స్వస్థపరచు కాయలు. ఆ కాయలను తెప్పించి వాటిని నూరి ఒక ముద్ద కింద, ఏటి మనం చూడండి ఇంట్లో లేడీస్ పచ్చళ్ళు చేసుకుంటే ముద్ద అవుతుంది, అలాంటి ముద్ద కింద ఆకు ముద్ద చేసి దాన్ని ఆ కాయలు కట్టగా తగ్గిపోయిందట, బాగుపడెను. ఏది ఇంతలోనే మర్చిపోతాను నేను, ఇగోండి బాగుపడెను అంటే స్వస్థపడిపోయాడు. స్వస్థపడిపోవడం తర్వాత రాజులకి విందు వినాదాలు అన్నీ చేయడం, ఈయన హీరో అయిపోయాడు. ఆ పళ్ళు ఎప్పుడైతే కట్టాడో పండ్లు ముద్ద, హీరో అయిపోయాడు అనమాట. ఇంకా చూడండి, కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడను. అతను యెషయా చెయ్యేశాడు, యెషయా ప్రార్థన చేశాడు అనలేదు. యెషయా స్వయంగా అన్నాడు. ఇక్కడ ఇది పిమ్మట యెషయా పేరు. ఇతను ఎవరో తెలుసా, రాజులు వాళ్ళ కాదు, ప్రవక్త యెషయా అంజూరపు పండ్లు ముద్ద తెప్పించడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడను. అబ్బా ఎంత క్లియర్గా ఉందండి అసలు ఇక్కడ వాక్యం. విషయం ఏంటంటే వాక్యం చాలా క్లియర్గా తేటకుంటుంది. దాన్ని మనం వక్రీకరించడంలో మేధావులం అన్నమాట. అంతా మనకు అనుకూలం. మనకు నచ్చాలి, మనకు నచ్చినట్టు మనం తీసేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మనం చూసుకుంటే కాయలు ఏమైనా అంటే అంజూరపకాయలు స్వస్థతకి మూలమై ఉన్నాయి. ఇక మరి రేపటి నుంచి ఎన్ని రోజులు జరుగుతుందో చూద్దాం. ఇంకా దీని మీద ఏమేమి ఉన్నాయో, ఏ కాయలు ఏ ఇట్లకి స్వస్థత, మరి ఏ కాయలు కాయలు కూడా ఉన్నాయి కదా, ఇటు తైలము ఇవన్నీ కూడా ఒకసారి. తైలం కూడా నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు తైలం చేసి మత్తు చేయమని అన్నారు కదా, ఆ విషయాలన్నీ కూడా ముందుగా మనం తెలిసేసుకుందాం. మరి ప్రసంగం అవ్వట్లేదు అనుకోవద్దు. ఈరోజు కొత్తగా ఇంకో సబ్జెక్ట్ మొదలెట్టిన దానికోసం కూడా మెసేజే కదా మనం చెప్పుకోవాలి. ఆ విషయం ఎవరు వెంటనే మాట్లాడుకోవాలి. ఈ విషయం ఇంత అద్భుతమైన మర్మాన్ని ఇక్కడ మనం వదిలేసుకొని ముందుకు వెళ్ళిపోవడం, ఇంకోటి ఏదో చెప్పుకోవడం ఉపయోగం ఉంది. ఇదే ఇంకో ప్రసంగం అనుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి రేపటి దినం నుంచి మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదనాహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్ల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి అక్కడిని తప్పించమయ్యా. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.